నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకి ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 270 నామము తిరోధన కరి. ప్రతిపదార్థం కనిపించకుండా ఉండునట్లు చేయున్నది, మరుగుపరుచున్నది, నిరావశేషముగా ధ్వంసము చేయున్నది. తిరోధన మచ్చాదనం నిరావశేహో ధ్వంసః పరమానాహ తెర్పి ప్రకృతి లయో దీపానాశ తుల్య. తిరోధనం అంటే కప్పివేయటం, అచ్చదనం పూర్తిగా ధ్వంసం చేయటం, పరమాణు రూపాలు కూడా లేకుండా చేయటం. దీనికి నిరావశేష ధ్వంసం అని పేరు. అవాంతర ప్రళయానికి సంహారమని, మహాప్రళయానికి తిరోధనమని భేదాన్ని గ్రహించాలి. పరమాణువులు కూడా ప్రకృతి యందు లయిస్తాయి. ఇది దీపనాశము వంటిది. అంటే దీపము స్థూలములైన వత్తి, నూనె మొదలైన వాటినన్నిటినీ తన స్వరూపముచే ప్రకాశింపచేసి తర్వాత నశింపచేసి తాను కూడా నశిస్తుంది. అట్లాగే స్థూల ప్రపంచం అంతటినీ పరమాణు రూపంలో కలుగునట్లు చేసిన తర్వాత ఆ పరమాణువులు కూడా ప్రకృతి యందు లయిస్తాయి. ఈ కృత్యమంతా కూడా ఘనీభవించిన శుద్ధ సత్వగుణము ప్రధానంగా గల ఈశ్వరుడిది. అట్టి ఈశ్వర కృత్యాన్ని పరమేశ్వరి చేస్తున్నది కనుక ఆమె తిరోధనకరి అవుతుంది. కల్పాంత సమయంలో సకల జంగమ స్థావర ప్రపంచాన్ని, సకల కారణ శరీరాన్ని బీజరూపంలో తన యందు ఇముడ్చుకొని కనిపించకుండా ఉండునట్లు చేస్తుంది కాబట్టి పరమేశ్వరి తిరోధనకరి అని చెప్పబడింది. కల్పాంతం అయినప్పటికీ జీవలోక సంసార ప్రవాహానికి ముగింపు లేదని, కర్మఫలము నిశేషము అయ్యేంత వరకు కర్మఫలానుభూత జన్మలో కల్పాంతరమందు కూడా ఉంటాయని దీని అర్థము. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కార్యాలను తనలో ఈశ్వరుని రూపంలో లయం చేసుకునే పరమేశ్వరి తిరోధనకరి అనబడుతుంది. అంటే ఈ ప్రపంచాన్ని పరమాణువంత రూపంలో కూడా లేకుండా సంపూర్ణంగా తనలో లయం చేసుకుంటుంది. ఇది ఆమె చేసే పంచకృత్యాల్లోని 4వ కార్యము. ప్రళయ స్థితిలో సమస్త వస్తుజాలము సృష్టి నుండి ఉపసంహరింపబడి ఒదిగి ఒకే చోటే కూర్పు చేయబడి చైతన్యరాహితంగా ఉంటే చైతన్య స్వరూపులైన అమ్మవారు మళ్ళీ వాటిలోకి బీజరూపంలో వాటి కారణ శరీర చైతన్య శక్తిగా ఉండి సృష్టి సమయం వచ్చే వరకు వాటిని తన ఉదరంలో నిక్షిప్తంగా ఉంచి రక్షించే కృత్యాన్ని తిరోధనము అంటారు. ఇది చెట్టుని కనపడకుండా విత్తనంలోనికి లీనం చేయటం లాంటి ప్రక్రియగా అర్థం చేసుకోవాలి. అంటే చెట్టు తాలూకు కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు మొదలైనవన్నీ కనపడవు, కానీ వాటి కారణ శరీర అంకురాలన్నీ విత్తనంలో ఉంటాయి. అలాగే దేహాల ద్వారా పదార్థమయంగా కనిపించేవన్నీ కనపడకుండా ఉండే కారణ శరీరాల్లో గుప్తంగా ఉండిపోతాయి. ఈ కార్యక్రమము నిర్వహించే పరమేశ్వరిని తిరోధనకరి అంటారు. అభక్తానాం చ సర్వేషాం తిరోధనకరి యతః శ్రీ తిరస్కరిణి తస్మత్ ప్రోక్త సుత్యం వరాననే త్రిపుర సిద్ధాంతం. తిరస్కరాని శక్తి రూపం కలది, సర్వులైన ఆ భక్తులను తిరోధనం చేయున్నది కాబట్టి దేవి తిరోధనకరి అని చెప్పబడింది. ఓం తిరోధాన కత్యాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. మళ్ళీ మీరందరూ కలిసి షేర్ కూడా చేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ. థ్యాంక్ యూ. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూడగలరు.